కీర్తన గ్రంథము 37 అధ్యాయము 22వ వచనం. భయభక్తులుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. చూడండి, దేవుడు అంటున్నాడు కీర్తన 37:22లో ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారంట, కానీ ఆయన శపించిన వారు నిర్మూలం అవుతారట. కాబట్టి కీర్తన 37:22లో దేవుడు సెలవిచ్చినట్టు యెహోవా ఆశీర్వాదం నొందాలి. ఈ భూమి మీద ఎవరైతే యెహోవా ఆశీర్వాదం పొందుకుంటారో వారు భూమిని స్వతంత్రించుకుంటారన్నారు. అంటే భూమి అంతా వాళ్ళ సొంతం అయిపోద్ది అని కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి మిక్కిలి విలువైన వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు సంపాదించగలరని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అందుకని దావీదు ఒకరోజు దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడంటే, ప్రభువా, నీ దాసుని నాకు మేలు చేస్తావని చెప్తున్నావు, అయితే నాకు చేయాల్సిన మేలు ఏంటంటే నీవు నా కుటుంబం నిత్యము నీ పాద సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదించు అని అడుగుతాడు. ఎందుకయ్యా అలా అడుగుతావు అని అంటే, నీ సన్నిధిలో నుండి నా కుటుంబము ఆశీర్వాదం పొందితే ఎప్పుడెప్పటికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఆశీర్వాదం పొందాలంటే నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలి. నీ ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమైనది. ఆ ఆశీర్వాదం కానీ పొందుకుంటే ఇంకా మిగతా విషయాలన్నింటిలో మేము ఆశీర్వాదకరంగా ఉంటాము. అందువలన నీవు నా కుటుంబాన్ని నీ పాద సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాడు. ఈరోజు కూడా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన ఆశీర్వాదం నొందినటువంటి కుటుంబాలు భూమిని స్వతంత్రించుకుంటాయి, శపించినటువంటి కుటుంబాలు నిర్మూలన అయిపోతాయి. అయితే ఇక్కడ కీర్తన 37:22లో ఏమన్నాడు? యెహోవా ఆశీర్వాదం నొంది వారు భూమిని స్వతంత్రించుకుంటారు, ఆయన శపించిన వారు నిర్మూలన అవుతారు అన్నాడు. కాబట్టి కీర్తన 37:22లో చెప్పిన ప్రకారంగా దేవుడి ఆశీర్వాదం పొందాలి. మనం దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు పొందుతామో అప్పుడు మనం భూమిలో ఏమైనా పొందుకోగలుగుతాం. దేవుడి ఆశీర్వాదం లేకపోతే ఏమీ పొందలేము ఈ భూమి మీద. మనిషి అనుకుంటాడు, నేను అది చేయాలా, అది సాధించాలని. అది చేయటానికి కూడా దేవుడి ఆశీర్వాదం కావాలి. అయితే ఈరోజు చాలామంది జీవితాల్లో వాళ్ళు అనుకోవటం తప్ప నెరవేరటం లేదు. ఎందుకు నెరవేరటం లేదు అని అంటే, దేవుడి ఆశీర్వాదం పొందలేదు వాళ్ళు. దేవుడి ఆశీర్వాదం ఎవరు పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే భూమిలో అనేకమైన వాటిని పొందుకుంటారు. అందుకే యాకోబు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడట. ఎందుకు ప్రార్థన చేశాడంటే, ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి అని. ఆ రాత్రిలో దేవుడు వచ్చి యాకోబుతో నిలబడినప్పుడు యాకోబు దేవుని పాదాలు పట్టుకొని నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. దేవుడేమో సమాధానం చెప్పటం లేదు. అయినా యాకోబు విడిచిపెట్టడం లేదు. తెల్లవారిపోతా ఉంది. దేవుడు అంటున్నాడు, యాకోబు, అయ్యా, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతానంటాడు. దేవుడు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను అంటాడు. నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతానంటాడు. లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతానంటాడు. చివరికి దేవుడు అంటాడు, నీ పేరేంటో చెప్పు అంటాడు. నా పేరు యాకోబు, మోసగాడిని అంటాడు. సరే, నువ్వు చేసి నీ గురించి నువ్వు ఒప్పుకుంటున్నావు, పదతాపడుతున్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ పేరు కూడా మారుస్తానని చెప్పి అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించి అతని పేరు మార్చి అతన్ని వెళ్ళిపోతాడు. ఆయన ఆశీర్వాదం పొందిన యాకోబు ఒక దేశానికే నాయకుడైపోతాడు. ఒక దేశమే ఆయన వశమైపోతుంది. ఆ దేశమే ఆయన పేరుతో నడిపించబడుతుంది. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ దేశము ఒక మనిషి పేరుతో ఉందంటే అది యాకోబు పొందుకున్న
ఆశీర్వాదం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర మనం అయ్యి కావాలా, ఇవి కావాలని అడుగుతాం. కానీ ముఖ్యంగా ఏం కావాలని అడగట్లే. యెహోవా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలయ్యా. ప్రభువా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మీ ఆశీర్వాదం కోసం మేము కనిపెట్టి ఉన్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో యాకోబు బతిలాడినట్లు మనం బతిమలాడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనలందరినీ ఆశీర్వదించి వరదలు చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, యెహోవా ఆశీర్వాదం నొందిన వారే భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయన శపించిన వారు నిర్మూలమవుతారని నువ్వు రాసి ఉంచావు. అవును ప్రభా, ఈరోజు నీ ఆశీర్వాదం నొంది అనేక మంది అనేకమైన వాటిని స్వతంత్రించుకుంటారు. నీ ఆశీర్వాదం పొందక ఏమేమో అనుకుంటున్నారు కానీ ఏమీ చేయలేకపోతున్నారు, ఏమీ సాధించలేకపోతున్నారు, ఏది పొందలేకపోతున్నారు. ఎందుకంటే నీ ఆశీర్వాదం ఇంకా మా మీదకి రాలేదు. అయ్యా, నీ ఆశీర్వాదం మా మీదకి కుమ్మరించు నాయన. నీ సన్నిధిలో మేము నిత్యం ఉండాలి. నీతో ఎక్కువ మేము గడపాలి. నీ కొరకు మేము ఎక్కువ జీవించాలి. నీ చిత్తాన్ని మేము జరిగించాలి. ప్రభువా నీ ఆశీర్వాదంతో మేము నడిపించుకోవాలి. ప్రతి ఒక్క చిన్నవాడైనా పెద్దవాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదంతో నింపబడాలి ప్రభువా. నీ ఆశీర్వాదకరంగా నడిపించబడాలి ప్రభువా. ఈ భూమి మీద అనేకమైన మంచి కార్యాలు చేయగలగాలి. ఈ భూమి మీద అనేకమైనటువంటి వాటిని సాధించాలి. నీ నామాన్ని మహింపరచాలి ప్రభా. నాయన నీ నామ ఘనత కొరకు నీ బిడ్డలైన మమ్మల్ందరినీ సంఘమంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఏదైనా శాపం ఉంటే దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నువ్వు కనికరించయ్యా, కనికరించయ్యా, క్షమించయ్యా. అయ్యా నీ ఆశీర్వాదం పొందకుండా మాలో ఉన్న లోటుపాట్లు ఏంటో అవన్నీ కూడా మీరు తీసివేయండి నాయన. అవన్నీ కూడా మీరు క్షమించండి నాయన. అవన్నీ కూడా మీ రక్తంతో శుద్ధి చేయను నాయన. మీ కొరకు మాత్రమే మేము బ్రతుకుతాం. యా యేసయ్యా, నీ ఆశీర్వాదం లేకుండా మేము బ్రతకలేమయ్యా. నీ ఆశీర్వాదం లేకుండా మేము బ్రతకలేము తండ్రి. నాయనా నీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా. నీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా. అయ్యా మా పిల్లల మీదకి, అయ్యా మా కుటుంబాల మీదకి, అయ్యా మా పరిపాట్ల మీదకి నీ ఆశీర్వాదం కావాలి ప్రభా. నాయనా ఏబు చేతి పని నువ్వు ఆశీర్వదించావు కాబట్టి ఆయన ఒక గొప్పవాడుగా దీవించబడ్డాడు ప్రభా. అవునయ్యా, నీ ఆశీర్వాదం నొందిన వారే అయ్యా గొప్పవాళ్ళుగా మార్చబడ్డారు తండ్రి. ఆయన నీ ఆశీర్వాదం మా మీదకి, మా కుటుంబాల మీదకి, మా సంఘాల మీదకి, దేవా నా మీదకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించయ్యా, కనికరించయ్యా. నీ ఆశీర్వాదం లేకే మేము ఇంకా కూడా నాయన ఒడిదుడుకుల్లోనే ఉన్నాం, కొరతల్లోనే ఉన్నాం, ఇరికి ఇబ్బందుల్లోనే ఉన్నాం ప్రభా. ఈ ఆశీర్వాదం సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, అయ్యా అదిగో మా ద్వారా నిన్ను ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని యేసు క్రీస్తు నామములో నీ పేరిట నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీరు దీవించిన వారిని నేను దీవిస్తానని చెప్పి ఉన్నాయి. యేసు ప్రభువా, నీ ప్రజలు నేను ఆశీర్వదిస్తున్నాను. మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీ ప్రజలకు ఉన్నటువంటి లోటుబాటును తీసివేయండి. నేను ఆశీర్వాదం పొందకుండా ఏం ఆటంకాలు వస్తున్నాయో, ఏం అడ్డులు ఉన్నాయో అవన్నీ యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక. నీ ప్రజల మీదకి నీ కృప, నీ కనికరము, నీ సంతోషము, నీ సమాధానము, నీ ఆశీర్వాదము, నీ ఆనందము, నీ మేలు, నీ దీవెన, నీ కృప, అయ్యా నీ దయ, అయ్యా నీ యొక్క సహాయాలు అన్నీ కూడా నీ ప్రజలకు అనుగ్రహించమని, సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా ప్రభువా, నీ ప్రజలు వెళుతున్న మార్గాల్లో, ప్రయాణాల్లో అయ్యా దినం తోడుగా ఉండండి ప్రభా. ఏ కార్యాల కొరకు, ఏ పనుల కొరకు, ఏ శుభకార్యాల కొరకు, ఏ మంచి విషయాల కొరకు నీ ప్రజలు ప్రయత్నం చేస్తున్నారో, ప్రయాసపడుతున్నారో ఆ విషయాలలో నువ్వు తోడుగా ఉండి నీ ఆత్మతో నింపి అభిషేకించి ఆశీర్వదించి అయ్యా సహాయం చేయమని, నువ్వు కృప చూపించమని, నువ్వు తోడుండమని, అన్ని విధాలుగా నువ్వు సహాయం చేయమని, నువ్వు తోడు నడిపించమని, ప్రత్యేకంగా అయ్యా నీ కనికరములు, నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు తండ్రి. అయ్యా 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 నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం, నీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మా దేశాన్ని, దేశ నాయకుల్ని, దేశ అధికారులను రక్షించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.